రోజు ఎన్ని చూడతారమ్మా? రోజు ఎన్ని చూడతారు? మరి మొన్న రేవంత్ సార్ చెప్పే కదా నా 5,000 వస్తుంది పింఛని అని. వస్తుందా? ఎంత వస్తుంది? 2,000. మరి కేసీఆర్ సారు నేను గెలవంగానే 3,000 చేస్తా అన్నాడు. ఆయన చేసి గెలిచింటే 3,000 చేస్తుండే. నేను సంవత్సరానికి ఒకసారి 500 వేస్తా అన్నాడు. ఇప్పుడు అది వేసకపోయా. మధ్యలో ఒక జనవరి నెల మొత్తమే కట్ చేసి పింఛన్. జనవరి నెలలో వచ్చినాయి పింఛన్లు. మరి ఒక నెలవా ఈ మీదకి వెళ్ళి మళ్ళీ 2,000 తక్కువ చేసి ఇప్పుడు అదే మేడం గెలిచింటే కేసీఆర్ సార్ గెలిచింటే గెలవంగానే 3,000 చేస్తా అన్నాడు. ఇప్పుడు అటు ఇట్లా రుద్రాలం ఎంత మంచిగా అయింది చూసినావా? నీళ్ళు ఇస్తే మంచి నీళ్ళు ఇస్తే రైతు భరోసా లక్ష్మి పథకం చేస్తే గిన్ని వేస్తే చేసినవా లేదా? గాలి ఏదో 4 మాటలు చెప్పుకుంది. ఇప్పుడు ఏమంటుండ్రు 2,500 మహాలక్ష్మి స్కీమ్ అండ్రి, 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్రి, సిలిండర్ 500కే అండ్రి, ఇంటింటికి కరెంటు బిల్లు మాఫీ చేస్తా అండ్రి, 2 లక్షల రుణమాఫీ అండ్రి, రైతు బంధు ఇంతమందికి వేస్తా అండి. లాస్ట్కి వెళ్ళి ఎప్పుడు వేసినా లేదా? నమస్తే బాగుందా? అందుకే జర ఆలోచన చేసి ఈ బీడీలు చూసుకుంటా అక్కడ ఎంత రేటు పెంచిండ్రు? 74,000 రూపాయలు అయింది. బంగారం కూడా పెంచిపోతున్నారు. బీజేపీ వాళ్ళు బంగారం పెంచుతారు, వీళ్ళు బంగారం ఇస్తా అంటారు. కానీ ఒక్కటి కూడా పని కావాలి. అందుకే దయచేసి మనకు వెంకటరామరెడ్డి సార్ మంచిగా ఉన్నాడు. మనకు ఎమ్మెల్యే లేనందుకు, ఎమ్మెల్యేకి బాధ అయినందుకు, మన ఎంపీ ఉంటే నిధుల విషయంలో కావచ్చు, ఆయన సొంత పైసలతో కావచ్చు, ఆయన చేసే కార్యక్రమాల వల్ల మనకు కొంచెం మంచిగా లాభం అవుతుంది ఎందుకంటే మొన్న నష్టపోయినాం. ఆ నష్టాన్ని కొద్దిగానన్నా మనం పూడ్చుకోవాలంటే మన కేసీఆర్కు బలం ఇవ్వాలి. ఈ టైంలో ఎన్ని చేసిండు కేసీఆర్. 25 ఏళ్ళ నుండి మన ఎంబడి ఉండి మనకు తెలంగాణ తెచ్చిపెట్టి, కరెంటు తెచ్చిపెట్టి, రైతులను ఆదుకొని, మందు బస్తాలకు తక్లీఫ్ లేకుండా, కరెంటుకు తక్లీఫ్ లేకుండా, నీళ్ళకు తక్లీఫ్ లేకుండా, కాలు పెట్టిన గడియతోని మంచి కాలమయ్యి, వర్షాలు పడి, పంటలు వండి, పంట కొని, పైసలేసి ఆదుకున్న వ్యక్తి కేసీఆర్. ఇప్పుడు కష్టం వచ్చింది కేసీఆర్. కష్టం వచ్చినప్పుడు కడుపులో పెట్టుకొని మనం మళ్ళీ గౌరవంగా తలెత్తుకునే విధంగా మన అందరం కూడా కేసీఆర్ ఇంట నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా కారు గుర్తుకు మంచి గట్టిగా పనిచేయాలి. అంతే. జై తెలంగాణ, జై కేసీఆర్, తెలంగాణ.